హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ కిచెన్ వర్క్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను గుంత పొంగనాలు చేస్తా ఉన్నానండి బ్రేక్ఫాస్ట్కి అయితే. అలాగే లంచ్కి నేను రైస్ ఐటమ్స్ పెడతానని చెప్తున్నాను. ఎంతో ఇష్టమైన ఈ పాలక్ పన్నీర్ పలావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు ధనుర్మాసం సెకండ్ డే కదా అండి. నా పూజ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే అండి. మార్నింగ్ పూజ అంతా చేసుకున్నాను. వాళ్ళకి గుంత పొంగనాలేమో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ ఉన్నాను. రైస్ ఏమో వాళ్ళ లంచ్కి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నానండి. వాళ్ళకి పాలకుని కడిగేసి పెట్టుకున్నాను. అలాగే పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాను క్యూబ్స్ లాగా. ఇప్పుడు వాటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దగ్గర నుండి చూపిస్తానండి. ఒకసారి అయితే చూడండి. పాలకు కడిగేటప్పుడు అయితే కొంచెం నీళ్ళు ఎక్కువగా గిన్నెలో నీళ్ళు ఎక్కువగా పోసుకొని మనం టబ్లో అయినా కడుకుంటాం, లేకపోతే గిన్నెలో అయినా వేసి కడుక్కుంటూ ఉంటాం కదండి స్టీల్ గిన్నెలో. పాలకు ఎప్పుడే కానీ కడిగేటప్పుడు మాత్రం కొన్ని వాటర్ ఎక్కువగా పెట్టి అందులో వేసేయండి. ఒక 5 minutes వరకు వదిలేయండి. అందులో అంటే మట్టి అయినా లేకపోతే ఇసుక ఉంటుంది కదండి, సన్నగా ఉంటుంది, అది మనకు కనబడదు. ఒక 5 minutes వరకు మనం అలా వదిలేసామంటే నీట్గా కిందికి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని తీసేసి ఇంకో ఫ్రెష్ వాటర్లో వేసి కడుక్కున్నామంటే నీట్గా ఉంటుంది. అదొక టిప్ అండి. మనము ఏమైనా సరే ఆకుకూరలు అలా వండుకునేటప్పుడు మాత్రం ఇదొకటి చేసుకోండి. నేను పాలకును అలానే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పాలకూర కట్ట ఒకటి పెద్ద సైజు అండి. అది నీట్గా కడిగేసుకొని బౌల్లో వేసి పెట్టుకున్నాను. అలాగే పన్నీర్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోండి. ఈ పలావ్ చేసుకునేటప్పుడు మాత్రం ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చి. అలాగే మనము ఫస్ట్ అయితే పాలకుని ఎలా కడుక్కోవాలో చెప్పాను కదండి. అలా నీట్గా కడిగేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే పన్నీర్ ఉంది కదా, క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని నేను ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిసేపు ఒక 5 minutes వరకు వాటిని ఫ్రై చేసి ఫస్ట్ అయితే పన్నీర్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఈరోజు ధనుర్మాసం సెకండ్ డే అండి. తిరుపావే చదువుతారు. చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడైతే బెంగళూరులో. ఎస్పెషల్లీ తమిళియన్స్ అయితే బాగా చేసుకుంటారు ఈ మాసాన్నంతా. నేను కూడా పూజ చేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే, నాది మార్నింగే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను చేస్తూ ఉన్నాను పిల్లలకి. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుందండి టైం అయితే. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి పన్నీర్కి. కట్ట పాలకూర, ఒక కట్ట పాలకూర, 200 grams పన్నీరు. కొంచెం పసుపు వేసుకోండి. పన్నీర్ మనకి కలర్ఫుల్గా వస్తుంది. చాక్లెట్ లీటర్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇందులో తీసేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాం కదా, అందుకని ఇలా వచ్చాయండి. ఒక్కొక్క పీస్ అయితే ఇలా ఉంది. ఇందులో మనం కొంచెం నూనె వేసేసుకొని ఇంకొంచెం ఇప్పుడు చేసేసుకున్నాం. ఇది పాలక్ ఉంది కదా, దీన్ని చూడండి. పాలక్ దగ్గర
ఇప్పుడైతే పాలకూర అయితే ఉడికిపోయిందండి. ఎక్కువైతే టైం పట్టదు మనకి, ఒక 1 మినిట్లోనే ఉడికిపోతుందండి. వేసేటప్పుడు ఏమో దీని నిండా అనిపించింది, వేసిన తర్వాత చూసారు కదండి కొంచెమే అయింది. ఏ ఆకుకూర అయినా సరే అండి, మనం కడిగేటప్పుడు అలాగే అందులో వేసేటప్పుడు మాత్రం దాని నిండా అనిపిస్తుందండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతే అయిపోతుందండి. ఈ పాలకూర అయితే మరీ దారుణం అండి. అది మనం ఇంత వేసినా కానీ ఇంతే అయిపోతుంది. అది అలా ఉడికిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని అందులో పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసి క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. లూజ్గానే పెట్టాను క్యాప్ అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద నేను కుక్కర్లో వేసుకుంటానని చెప్పాను కదండి, అందులో వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే గీ కూడా తప్పకుండా వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లల కోసం కదా, మనం కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ తినొద్దు, పన్నీర్ కదా, పన్నీరు అలాగే గీ వేస్తున్నాను. అలాగే మసాలాలు కూడా వేస్తూ ఉన్నాను. ఆయిల్ అలాగే గీ 2 వేసుకున్నాను కదండి. అది కొంచెం ఈటెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా అండి, యాలకులు అలాగే దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, అనాసి పువ్వు అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. దాంట్లోనే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పలావుకు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వలన. పలావులలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి, వెజ్ పలావులో కూడా. నేను వాటిని కూడా చూపిస్తాను. ఇలా పలావులు అలాగే మనము మామూలుగా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదండి, వాటిలలో కొంచెం మనం బటర్ కానీ లేకపోతే గీ కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. పిల్లలకు ఆ ఫ్లేవర్ కూడా చాలా ఇష్టపడతారు. ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కొంచెం అన్న 1 టీ స్పూన్ అన్న వేసుకోండి గీ మాత్రము. అవి వేసిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఈ పలావుకి అయితే పాలక్ పన్నీర్ పలావుకి అయితే మనం కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ లోపు మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పాలకూరని, ఆ మిక్సీకి వేసేసుకుందాము. ఫైన్గా రుబ్బుకోండి ఈ పాలకూరని మాత్రం, మనకు తొందరగానే ఫైన్గా అయిపోతుందండి. పాలకూర మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, అది రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్నాను కనుక నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. లేకపోతే మనకు పాలకూరతో పాటే వేసుకొని రుబ్బుకుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎందుకంటే అప్పటికప్పుడు మనం అందులో వేసి రుబ్బుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు డైరెక్ట్గా ఉంటే మాత్రం అలా వేసేసుకోండి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కనుక నేను ఇలా చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి, ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి, న్యాచురల్ కలరు ఎంత బాగుంది చూసారు కదండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది పాలకూర, తప్పకుండా పెట్టండి పిల్లలకైతే. పాలకూర వేసుకున్న తర్వాత పాలకూర పేస్ట్ని వేసుకున్న తర్వాత పాలకూర పచ్చిమిర్చి 2 కలిపి పేస్ట్ వేసుకున్నాం కదండి, దాన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి రావాలి. అందులో ఉన్న మనకి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొంచెం ఫ్రై అవుతే మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులోనే నేను ముందుగానే నానబోసి పెట్టుకున్నానండి రైస్ని కడిగేసి. 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను నేను. చెప్పాను కదండి, ఒక పాలకూర పెద్ద కట్ట అండి, అలాగే 200 గ్రామ్స్ పన్నీరు, 1.5 గ్లాస్ అండి ఇది. 1.5 గ్లాస్ అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ రైసు, అంటే 1/2 కేజీకి కొంచెం ఎక్కువ అన్నట్టు. 300 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయండి. నేనైతే గ్లాస్ వైజ్గా వేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. అది వేసేసుకున్నాను రైస్ని. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసుకొని ఆ తర్వాత ఆ రైస్ వేసుకున్న వెంబటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకోండి. వేసుకొని ఎక్కువసేపు అయితే కలుపుకోవద్దండి, ఎందుకంటే అలా ఇలా అని అటు ఇటు అన్నామనుకో మనకు ఆ క్యూబ్స్ అనేటివి బ్రేక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఏం కలపకండి, లైట్గా ఇలా అలా తిప్పేసుకోండి అంతే. ఆ తర్వాత మెజర్మెంట్ ప్రకారమే వాటర్ వేసేసుకోండి. 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా నేను, అలాగే 2.5 గ్లాస్ తీసుకుంటున్నానండి నేను వాటర్ అయితే. ఎందుకంటే 3 గ్లాస్ తీసుకోవాలి, కాకపోతే ఎందుకంటే ఈ రైస్ అయితే తొందరగా ఉడుకుతుందండి నేను తీసుకున్న రైస్ అయితే, అందుకని చెప్పేసి ఒక 1/2 గ్లాస్ అయితే తక్కువ వేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం పాత బియ్యం ఉన్నాయనుకోండి, ఈక్వల్గా వేసేసుకొని ఉడికించుకోండి. అందుకని చెప్పేసి ఒక 1/2 గ్లాస్ అయితే తక్కువ తీసుకుంటున్నాను. ఈ
కుక్కర్లో వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. మనకి కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు అన్నం అనేది తొందరగా ఉడికిపోతుంది కదా, అలాగని కొంచెం మెత్తగా అవుతుందండి. ఈక్వల్గా పోసుకున్నామంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే తగ్గించుకొని పోసుకోండి. అలా వాటర్ అంతా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం రుచికి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇందులో కొంచెం కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారండి కొందరైతే. అది అవసరం లేదు, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, పిల్లల కోసం చేస్తున్నాను కదండి, ఇది సరిపోతుంది. సాల్ట్ మాత్రము, ఎందుకంటే మనం పిల్లలకి టిఫిన్ బాక్స్లలోకి పెడుతున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. వాళ్ళకి మధ్యాహ్నం తర్వాత తింటారు కదండి, అందుకని చెప్పేసి కొంచెం తక్కువ వేసుకుంటే మాత్రం అంత టేస్ట్ ఉండదు ఈ పలావ్ అయితే. అందుకనే కరెక్ట్గా చూసి వేయండి, మెజర్మెంట్ ప్రకారమే. కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, పిల్లలు మధ్యాహ్నానికి తింటారు కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. ఆ టైంకి వేడివేడిగా ఉన్నప్పుడైతే అది కరెక్ట్గా తెలుస్తుందండి మనకి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం సప్పగా అనిపిస్తుంది. ఏ కర్రీ అయినా సరే, ఏ పలావ్ అయినా, ఏ రైస్ అయినా సరే. లంచ్ బాక్స్లలో పెట్టేటప్పుడు మాత్రం, పెట్టాలనుకున్నప్పుడు చేసినప్పుడు మాత్రం తప్పకుండా కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు అయితే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి తినాలని అయితే అనిపించదు. అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి ఈ పలావులు చేసుకునేటప్పుడు మాత్రం. అది ఎస్పెషల్లీ లంచ్కి బాక్స్ పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా వేసుకోండి కొంచెం అయితే ఎక్కువే. ఆ తర్వాత మనకి కుక్కరు క్యాప్ పెట్టేసానండి. ఇది మనకు 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే తొందరగా బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ నేను పన్నీరు బాయిల్ చేసుకున్నాను. పాలకూరను కూడా ఫ్రై చేసేసుకొని రుబ్బి వేసాను కదండి, తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మనకు అదొకటి రుబ్బుకునేది ఒకటే ఒక టైం పడుతుంది అంటేనండి, అది వేంపుకునేటప్పుడు. ఆ తర్వాత అయితే ఈజీగా అవుతుందండి. ఈ పలావ్ మాత్రం, ఈ పన్నీర్ పలావ్ మాత్రం టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తింటే మాత్రం. కాకపోతే నేను పిల్లలకి లంచ్లో పెడుతున్నాను కదా, బాక్స్ ఈటే ఉంటుందండి, చూడాలి మరి. వాళ్ళు 1:30కి 1 ఇట్లా తింటారండి, అప్పటి వరకు ఉండాలి అది. నేను ఈ మధ్య చెప్పాను కదండి, మార్నింగ్ అయితే తప్పకుండా టిఫిన్ ఐటమ్స్ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్కి. లంచ్కి మాత్రం రైస్ ఐటమ్స్ పెడతా ఉన్నాను. ఇప్పుడు మనకి అది ఇంకా విజిల్ రాలేదండి, అదే చూస్తూ ఉన్నాను. ఈ మార్నింగ్ టైంలో, ఈ చలికాలంలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మార్నింగ్ లేసేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి వంట చేసేసి స్కూల్కి పంపించేంత వరకు అయితే హడావుడిగా అవుతుందండి టైం అయితే. నాకు ఆ 3 అవర్స్ అయితే ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. ఈ పలావ్ రెడీ అయిపోయిందంటే నాకు తొందరగానే పని అయిపోతుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గుంత పొంగనాలు చేశాను, చట్నీ ఉంది, చట్నీ కూడా రెడీ చేసేసానండి. వాళ్ళు తింటా ఉన్నారు ఆల్రెడీ. నాకు ఈ పలావ్ అయిపోయిందంటే విజిల్ వచ్చేసి వాళ్ళకి టిఫిన్స్లలో బాక్సెస్లలో పెట్టేశానంటే తొందరగా పని అయిపోతుందండి. నాకు పాపకి జుట్లేసేసి ఆ తర్వాత వాళ్ళకు లంచ్ బాక్స్లు అంతా రెడీ చేసి ఇచ్చానంటే వాళ్ళు బయలుదేరిపోతారండి. తొందరగానే వెళ్తున్నారండి, 7:30కి అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య అయితే క్రిస్మస్ కదా అండి, క్రిస్మస్కి వాళ్ళు అన్ని రకాల ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉన్నారండి, అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు మార్నింగ్ అయితే. పాపం పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ మధ్య అయితే. ఇది విజిల్ వచ్చిందంటే నేను మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. విజిల్ అయితే వచ్చేసిందండి, 2 విజిల్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు, ఉడికిపోతుంది మనకి. ఫస్ట్ విజిల్ వచ్చిందంటే సెకండ్ విజిల్ రాగానే ఆఫ్ చేసేసేయండి, మనకి అది ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టారంటే కిందంగా మాడిపోతుంది, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా అయితే పెట్టుకోకండి. 1 లేదా 2 అంతేనండి, మనకి నీట్గా ఉడికిపోతుంది రైస్ అయితే. మా వారు లేసారండి, తనకి టీ కాసేయమన్నాడు. అలాగే కొంచెం వామ్ వాటర్ కూడా ఇస్తాను తనకి, తనతో పాటు నేను కూడా తాగుతూ ఉంటానండి ఎవ్రీడే. అందులో నేను అని అలాగే లెమన్ జ్యూస్ అని అదంతా ఏమి వేసుకోను, డైరెక్ట్గా వాటర్ పోసుకొని ఓన్లీ వామ్ వాటర్ అయితే తాగుతాను. మార్నింగ్ అయితే తాగితే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందండి. మార్నింగ్ వాటర్ తాగామంటే తప్పకుండా అయితే ఒక ½ లీటర్ వరకు అయితే మార్నింగ్ నీళ్ళు తాగితే, మనకి వాటర్ అనేది తాగితే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్సెస్ అంతా వెళ్ళిపోతుంది కదండి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాడీ కూడా నీట్గా ఉంటుందండి. తప్పకుండా మార్నింగ్ టైంలో అయితే వాటర్ అయితే తాగండి. మనం తాగిన తర్వాత కొంచెం టీ వేసుకుంటే టీ, లేకపోతే కాఫీ తాగిన తర్వాత 8:30 లోపే టిఫిన్ తినేసేయండి. ఎప్పుడన్నా పూజలు అవి అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా, కానీ మార్నింగ్ 8:30 లోపే తింటేనే హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. లేకపోతే మనకి గ్యాస్ ట్రబుల్ అని ఆ తర్వాత వస్తాయండి ప్రాబ్లమ్స్ అయితే. నేను అలా తినక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడైతే కరెక్ట్ టైంకి అయితే తింటా ఉన్నానండి. 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అయ్యాయండి. అందుకని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నేను హెల్త్నైతే నెగ్లెక్ట్ అయితే చేయను. తప్పకుండా 8:30 లేకపోతే 9:30 లోపు నేను టిఫిన్ అయితే తప్పకుండా తీసుకుంటాను.
ఆ తర్వాత లంచ్ చేసుకొని లంచ్ కూడా నేను 2:30 లోపు ఫినిష్ చేసేసుకుంటానండి. డిన్నర్ కూడా సేమ్ అంతేనండి, 8:30 లోపు అయిపోగొడతాను. నాది అలా ఉంటుంది. నేను దాన్ని కూడా ఒకసారి మీకు షేర్ చేసుకుంటానండి మీతో పాటు అయితే. ఇప్పుడైతే నేను కుక్కర్ది లిడ్ ఓపెన్ చేశాను. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. 2 విజిల్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువైతే పెట్టకండి. ఎంత నీట్గా ఉడికింది చూసారు కదండి. చాలా స్మెల్ అయితే గుమగుమా అని వస్తుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టామంటే. మనకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా స్పెషల్గా చేసి పెట్టొచ్చండి. నేను దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారి వేసిన తర్వాత పిల్లలకి బాక్స్లలోకి పెట్టేసేస్తానండి, లంచ్ బాక్స్లలోకి. కలర్ఫుల్గా ఉంది, అలాగే స్మెల్ కూడా సూపర్ ఉందండి. ఎవరైనా తింటారండి ఇలా చేసి పెట్టామంటే. కొంచెం ఓపిక తెచ్చుకొని మార్నింగ్ టైంలో నేను చెప్పాను కదండి, ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు లేసారంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో రకాలుగా పిల్లలకి ఇలా చేసి పెట్టొచ్చండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారి వేసి నేను బాక్స్లలోకి పెట్టేసేస్తాను. మా పాపకి జుట్లేసేసి ఆ తర్వాత లంచ్ బాక్స్ అంతా రెడీ చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను టీ తాగుతానండి నిదానంగా కూర్చొని. ఆ తర్వాత నేను ఒక 1/2 అవర్ వదులుకొని నిదానంగా టిఫిన్ తింటాను. ఇలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే. నేను మార్నింగ్ అయితే 4:30కే లేసానండి. 4:30కి లేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత పూజ చేసుకున్నాను. చెప్పాను కదండి, ధనుర్మాసం సెకండ్ డే అండి ఇదైతే. ఇక్కడ వాళ్ళైతే ధనుర్మాసం అంటూ ఉంటారండి, మన కాయ అయితే శూన్యమాసం అని పిలుస్తూ ఉంటాము. ఈ ధనుర్మాసం మొత్తం నేను ఇంటి ముందలైతే లైన్స్ వస్తాయి కదండి, లైన్స్ తోటి వేస్తూ ఉంటాను ముగ్గులు. చుక్కలు పెట్టి అయితే వేయనండి, అవే వేస్తూ ఉంటాను. వాటిని మీకు చూపిస్తూ ఉంటానండి ఈ మధ్య వీడియోలలో అయితే. ఈ 1 మంత్ అయితే అవే ఉంటాయి. నేను బాక్స్లలో పెట్టేసి వస్తూ ఉన్నానండి. ఇది కొంచెం చల్లారింది, మొత్తం అయితే పూర్తిగా అయితే చల్లారలేదండి, ఎందుకంటే టైం అవుతూ ఉంది. అప్పటికే 7 అయిపోయిందండి. 7 కాలేదు, 6:45 అవుతుంది. మళ్ళీ మా పాపకి జుట్టు వేయాలి కదా అని చెప్పేసి నేను ముందే సర్దేసేస్తున్నాను. టిఫిన్లలోకి క్యాప్స్ పెట్టేసి వాళ్ళకి రెడీగా పెట్టాను అనుకోండి, వాళ్ళు టిఫిన్ తినేలోపు నేను ఇవన్నీ రెడీ చేస్తే వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతారండి. అంతే, 7:30కి అంతా బయలుదేరుతారు. ఒకసారి కొంచెం లేట్ అవుతుందండి అంతే. మామూలుగా అయితే 7:30కి వెళ్తూ ఉంటారు. ఇంతేనండి, పాలక్ పన్నీర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను మాత్రం తప్పకుండా కొట్టండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.